వాడును అవిధమైన పదవుల మధ్య నివసిస్తున్న వాడును నశించిపోతుందని చెప్పబడినప్పుడు తన దగ్గరికి ఒక నిప్పు లాంటిది తన పెదాలకు తొలగించబడతావు. ఎప్పుడైతే అది తొలగించబడిందో నీ పాపములకు ప్రయాచిత్తమైనది చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ సహోదరి, ఆయన పాపము లేని వాడు, పరిశుద్ధుడు, పాపములను తీసివేటిగానే వచ్చాడు. ఆయన రక్తాన్ని మానవుడి కొరకై చిందించడానికి ఇష్టపడ్డాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం, 4-5వ వచనం, ఒక్క నిమిషం, 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రయాచిత్తమైనటకు, మన పాపములకు ప్రయాచిత్తమైన తన కుమారుని పంపెను. తన ప్రజలు వారి పాపము నుండి రక్షించును. రక్షించేవారు ఎవరు అనగా యేసు అనగా రక్షకుడు. ఇక మనం చూస్తున్నాం. అయ్యమ్మ, ఆయన మనల్ని ఏం చేశాడంటే, ఇక్కడ మనము దేవుని ప్రేమించడం కాదు, ఏ మానవుడు దేవుని ప్రేమించలేదు. అయితే ఇక్కడ చూడండి, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రయాచిత్తమైనటకు తన కుమారుని పంపెను. కాబట్టి ప్రియ సహోదరి, ప్రభువైన యేసు క్రీస్తును నీ కొరకై నా కొరకై పంపించాడు. అందుకే దూత వర్తమానం తీసుకొచ్చింది. తన ప్రజలు వారి పాపం రక్షించదని కొరకు రక్షకుడిగా యేసు పుట్టాను, లేదా యేసు ఈ లోకంలో జన్మించాను. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సహోదరి, ఆయన ప్రజలందరి కొరకై ఈ లోకానికి తీసుకురాబడ్డాడు. ప్రజలందరి కొరకై ఈ లోకంలో జన్మించాడు. ప్రజలు చూసినప్పుడు మనుషుడు పాపిగా ఉన్నాడు, మనుషుడు అపవిత్రుగా ఉన్నాడు, మనుషుడు నరకానికి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్టి మానవుని రక్షించడానికి కొరకే తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడిని యేసు క్రీస్తు వారిని నీ కొరకై నా కొరకై అనుగ్రహించబడ్డా. ఆ యేసు క్రీస్తు ద్వారా మానవుడికి పాప క్షమాపణ కలిగడానికి ఈ లోకంలో జన్మించాడు. మనిషి యొక్క జీవితాలను రక్షించడానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ఏ వ్యక్తి కూడా నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ప్రతి మానవుడు కూడా ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎలాంటి మానవుడే సాగితం సరే, ఎలాంటి పాపములు కొట్టుమిట్లాడుతున్నా, నిత్య నరకానికి జరుగుతున్నా, అంటే నిన్ను యేసుక్రీస్తు ప్రభువు రక్షించను కోరుతున్నాడు. ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు ప్రతి మానవుని రక్షించడం కొరకు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. అందుకనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే అనగా యేసుక్రీస్తు వారు రక్షించదని కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ప్రతి మానవుని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. యోహాను సువార్త రాయబడుతుంది.